మా పిన్ని చెప్పమంది మేడం, ఈ బెల్ట్లో ప్రమోషన్లో ఎక్కడైనా సుమా గారు కనపడితే అడిగానని చెప్పమంది. చెప్పేశాను, అయిపోయింది. ఓకే, నేను ధర్మంగా చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్, మా ప్రొడ్యూసర్స్ ఇంకా రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ. పాపం ప్రతాప్, నరేష్ అనే పేరు నన్ను అలర్ట్ చేసిన ఒక 13 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈ మాట అలర్ట్ చేయడం. నన్ను ఏదో కాలేజీలో నరేష్ అని పిలవడం, అక్కడ అలర్ట్ ఇంటికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. నన్ను నమ్మండి, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా కాలం తర్వాత కథతో వస్తున్న సినిమా ఇది, నేను గ్యారంటీ ఇస్తున్నా. మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, నా మాటను రిపీట్ చేశానని, బాండ్ పేపర్ మీద మళ్ళీ రాసిస్తానని చెప్తున్నా. మామూలుగా ఉండదు సినిమా, దుమ్ము లేపు వదిలిపెడుతుంది. 17వ తారీఖున థియేటర్స్కి వస్తుంది. ఇక్కడ వరకు నీ సినిమా గురించి మాట్లాడాల్సిన నా బాధ్యత అయిపోయిందండి. ఇప్పుడు నా టెక్నీషియన్స్ గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు, నా ధర్మం నేను మాట్లాడడం. డిఓపి గారండి, నా విజన్ని పర్ఫెక్ట్గా పట్టుకున్న మొట్టమొదటి పర్సన్. నా చెయ్యి వదలకుండా నేను ఇండస్ట్రీలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నా వెంట ఉన్న వ్యక్తి విషన్న. థ్యాంక్ యూ సో మచ్. సినిమా దుమ్ము లేపే ఉన్న విజువల్స్, నిన్ను కొట్టే మొగడు లేడు బాంచా. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అండి, ఈ సినిమాలో కనపడుతున్న విజువల్స్ అన్నిటికీ ప్రాణం పోసింది అరవింద్ అండి. ఈ బడ్జెట్లో అలాంటి సెట్స్ వేయాలి అంటే అసలు అవుతుందా అనే డౌట్ని చెరిపేశాడు. రోజు ఏదో సీజీ చేసుకొని వస్తాడు, అన్న హీరోది ఈ బడ్జెట్ ఉంది కదా నేను వేసేస్తాను, టెన్షన్ పడకంటాడు. ఏం వేసేవారు, నీకు రుణపడి ఉంటాను. ఫస్ట్ సినిమా ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎలా తీయాలో టెన్షన్ పడేవాడిని, 5 నిమిషాల్లో టెన్షన్ తీసేసేవాడు అరవింద్. హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ప్రియాంక, ఆర్తి, కాస్ట్యూమ్స్ అండి చాలా బాగా డిజైన్ చేశారు. అంటే సినిమాకి నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను, నేను ఎవరి మాట ఎన్నో. నా ప్రాబ్లం ఏంటంటే నాకు కావాలి అంటే అడిగి ఎంత యుద్ధమైనా చేస్తాను. ఈ కలర్స్ అన్నీ ప్రాపర్గా రావడానికి, హీరోయిన్ ఈరోజు ఎలివేట్ అవ్వడానికి, పోస్టర్లలో ఇంత బ్యూటీ రావడానికి కారణం వాళ్ళిద్దరూ తీసుకున్న కాస్ట్యూమ్స్. ఈ చెట్టు దగ్గర నిలబడ్డ మనుషులకు కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి, జూనియర్స్కి కూడా కలర్స్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యారు వాళ్ళు. అంత బ్యూటీ లావిష్నెస్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎడిటర్ అన్వర్, థ్యాంక్ యూ అన్వర్, నువ్వు నన్ను భరించావు, నువ్వెప్పుడు నా భక్తుడివే, నా భక్తుడివి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కేఎం రాధాకృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్. అన్న నీ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒకటే సాంగ్ వచ్చిందండి, అద్భుతాన్ని లోపల దాచిపెట్టాము, సినిమాలో రిలీజ్ చేస్తాం. అది మామూలుగా ఉండదు సాంగ్, మళ్ళీ 10 ఏళ్ళు వెళ్తుంది ఆ సాంగ్. రాసిస్తాను, ఇది గ్యారంటీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన వ్యక్తి సురేష్ బొబ్బిలి అండి. టైం లేదు సార్ సినిమాకి, 10 రోజుల ముందు ఎవరు కొట్టగలరు ఈ సినిమాని అని ప్రయత్నం చేస్తే సురేష్ బొబ్బిలి గారు కనిపించారు. ఇస్తే సినిమాని దుమ్ము లేపు వదిలిపెట్టారండి. రేపొద్దు మ్యూజిక్ గురించి రాస్తారు పేపర్స్లో, అంత బాగా ఇచ్చారు. ఇంత ఎర్లీగా, ఇంత ఫాస్ట్గా. హ్యాట్స్ ఆఫ్ అన్న, నీకు ఎప్పుడు నేను మాట్లాడలేదు ఇంకా దీనికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా పెద్ద మనుషుల క్యారెక్టర్లు చేశారు వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యారు? ఆ హీరోయిన్ మాట్లాడుతూ టెక్నీషియన్స్ ఇంకెవరన్నా మిస్ అయితే సారీ అండి, నేను ఏమన్నా మిస్ అయితే గుర్తు రావట్లేదు నాకు. సో నెక్స్ట్ నా హీరోయిన్ 30 మంది అమ్మాయిలు చూశానండి ఈ క్యారెక్టర్ కోసం. ప్రామిస్, ఇది జెన్యూన్. సూపర్ అండి, సూపర్. సింగిల్ టేక్ యాక్టర్, ఏమి చేసేదండి పర్ఫార్మెన్స్. మీరు సినిమాలో చూస్తారు, బుజ్జమ్మని వెంట తీసుకొని వెళ్తారు, పాయల్ రాధాకృష్ణన్ కాదు, నన్ను నమ్మండి. చాలా బాగా చేశారు. ఇంకా ప్రతాప్ గురించి అయితే మాటలు లేవండి. ఈ రోజు వరకు నేనేది చెప్తే తినేవాడు, ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు సినిమా కోసం. నీకోసం నేను ఏం చేయాలి భయ్యా? థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యక్తి, మంచోడు, అసలు ఒక మాట అండు. డైరెక్టర్ ఏది చెప్తే అదే గుట్టి నమ్మేస్తాడు, చేసేద్దామంటాడు. సూపర్ బ్రో, సూపర్. థ్యాంక్ యూ. నా ఫస్ట్ సినిమాకి నువ్వు దొరకటం నా అదృష్టం. ఇంకా నేను ఇంతకంటే మాటలేం చెప్పలేను. నెక్స్ట్ సార్, నేను బాపినేటి సార్, నేను ఇప్పటివరకు మీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, మొదటిసారి మాట్లాడుతున్నాను. నా సినిమా ఓకే అయ్యి ఇంత దూరం వచ్చి
బడ్జెట్లన్నీ ప్రాపర్గా రిలీజ్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం మీరు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబునాయుడు సార్, ఐ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీ విష్ణు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఈ ఈవెంట్కి రావడం, మిమ్మల్ని కలుస్తానా లేదా అనేలాగా ఉండేది. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ని. రవితేజ గారి తర్వాత మీరే. ఇంకా మిమ్మల్ని కొట్టాలి అంటే ఇంకెవరన్నా దిగి రావాలి సార్. నాకు అంత ఇష్టం మీరిద్దరంటే. మీ టైమింగ్ అన్నా మీరన్నా అసలు చాలా బాగుంటుంది సార్. ఐ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. సారీ, టెక్నీషియన్స్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ టెన్షన్లో సారీ. అందరూ మా వాళ్ళు అడుగుతున్నారు కొంచెం నవ్వచ్చు కదా, ఏమైంది ఏమోనండి. నాకు సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్నా నవ్వు రావట్లేదు. టీజర్కి వచ్చిన, ట్రైలర్కి వచ్చిన, ప్రీ రిలీజ్కి వచ్చిన దేనికి నవ్వు రావట్లేదు. ఈ హిట్ నవ్విస్తుందో లేదో నాకు చూడాలని ఉంది. మా అమ్మ అయితే ఆనందంగా ఉంది. ఆ ఆనందం నేను పంచుకుంటున్నాను. చాలా సంతోషపడుతున్నాను. 17వ తారీఖు వస్తుంది, కలిసి వెళ్దాం సినిమాకి. ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం ఇచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్.